3వ అధ్యాయం మలాకి 3:6 మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేనివాడు గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. అందరూ తీసుకోనండి. మన దేవుడు మార్పు లేనివాడు. మార్పు లేనివాడు అంటే మారనివాడు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. యాకోబును ప్రేమించాడు, యాకోబును దర్శించాడు, యాకోబు సంతానాన్ని దర్శించాడు. యాకోబును దర్శించిన దేవుడే వాళ్ళ బిడ్డలను దర్శించాడు. వాళ్ళ బిడ్డలను దర్శించిన దేవుడే వాళ్ళ సంతానాన్ని దర్శించాడు. యాకోబును లయం కాకుండా చూశాడు, తన బిడ్డల లయం కాకుండా చూశాడు, తన బిడ్డల సంతానాన్ని లయం కాకుండా చూశాడు. అందుకే దేవుడు యెహోవానైన నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటున్నాడు. మార్పు లేని దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు. శ్రమలో ఉన్నప్పుడు, లయమైపోతున్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, నశించిపోతున్నప్పుడు నశించిపోకుండా ఆయన ఏం చేశాడంటే మార్పు లేని దేవుడు మరి కాపాడి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడి ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా మరి ప్రత్యక్షం అవుతూ వచ్చాడు. ఈనాటికి ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఈనాటికి ఆయన ప్రత్యక్షతను, ఆయన సన్నిధిని మనము అనుభవించు ఉన్నాం. ఈనాటికి కూడా ఆయన ప్రత్యక్షతను నీవు నేను అనుభవిస్తూ ఉన్నాము. మోషేకు దేవుడు మండుచున్న పొద దగ్గర ప్రత్యక్షమయ్యాడు. మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అని వాడు. అయ్యా నీ పేరేంటయ్యా, నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వెవరవు అని అడగగానే నేను అంటాడు, ఉన్నవాడను అనువాడను. మండుచున్న పొద, ఇశ్రాయేలీలు లయము కాకుండా మండుచున్న పొద రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న పొదే ఇశ్రాయేలీలకు గుర్తు. మండుచున్న పొద ఇశ్రాయేలు జనాంగానికి గుర్తు. ఇశ్రాయేలీలకు ఐగుప్తులో గొప్ప శ్రమలు వచ్చి పడినాయి, అగ్ని లాంటి శ్రమలు వచ్చి పడినాయి, అగ్ని లాంటి శోధనలు వచ్చి పడినాయి. ఫరో యొక్క మరి సైన్యము బానిసలుగా చేసుకొని వారిని విస్తారమైన శ్రమలు పాలు చేశారు. అయితే చుట్టూ మంట, చుట్టూ శ్రమలు, చుట్టూ శోధనలు ఉన్నా కూడా ఇశ్రాయేలీలు అనే పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొద కాలిపోలేదు, మంట ఉంది. షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిలో వేసి ఉన్నారు, వారు కాలిపోలేదు. వారి మధ్యన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. షడ్రకు మేషకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు, ఇశ్రాయేలు సంతానానికి ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు నిచ్చెన రూపంలో ప్రత్యక్షమయ్యాడు, యాకోబు జనాంగానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ప్రత్యక్షత ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ప్రత్యక్షతను పొందిన ప్రతి బిడ్డ ఆయనకి ఏం చెల్లిస్తుందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఎవరైతే ఆయన ప్రత్యక్షతను పొందుకుంటున్నారో, ఎవరైతే ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తున్నారో, ఎవరైతే ఆయన సన్నిధిని అనుభవించగలుగుతున్నారో, వారి నోట నుంచి వచ్చేది ఏమిటంటే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. ప్రభువా ప్రభువా థ్యాంక్ యూ అంటూనే ఉంటారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. కృతజ్ఞతకు పరాకాష్ట ఎవరంటే దావీదు. దావీదు కృతజ్ఞతాస్తుతులు ఎంతో గొప్పగా చెల్లించాడు. 107 కీర్తనలో మనతో దావీదు ఇలా అంటాడు. అందరూ చదవండి. 107 మొదటి అధ్యాయము, 107 మొదటి వచనము. యెహోవా దయాళుడు. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈస్ గుడ్. గివ్ థాంక్స్ టు ద లార్డ్, గాడ్ ఈస్ గుడ్. యెహోవా ఎవరండి? దయాళుడు.
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? ఎవరు ఆయనకు థ్యాంక్స్ చెబుతారు? ఎవరికి ఆయన రుచి తెలుస్తుంది? ఎవరికి ఆయన గొప్పతనం తెలుస్తుందంటే ఆయన ప్రజలకే. అన్యులకు ఇది తెలియదు, అన్యులకు ఈ రుచి తెలియదు, అన్యులకు ఈ గొప్ప ఈ భాగ్యం తెలియదు వారికి. అందుకని అక్కడ కింద మాటలో 2వ వచనంలో ఉంటది, ఆయన చేత మా యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. యెహోవా చేత ఎవరైతే విమోచించబడ్డారో వాళ్ళే ఆ మాట చెప్పగలుగుతారు. ప్రభువు యొక్క మహిమను ఎవరైతే పొందుకున్నారో, ఆయన దయాళత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని ఎవరైతే అనుభవించారో వాళ్ళు మాత్రమే ఏం చేయగలరంట? మరి ఆయన కృప నిరంతరం ఉండినని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన కృపను అనుభవిస్తున్న నీకు నాకు తప్ప, ఆయన మహిమను అనుభవిస్తున్న నీకు నాకు తప్ప అన్యులకు ఈ రుచి తెలియదు, ఈ భాగ్యము తెలియదు. అందుకనే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నారు ధన్యుడు. ఆయనను తెలుసుకునే ధన్యత దేవుడు మనకు దయచేశాడు. ఆయన చేత విమోచించబడుతూ ఉన్నాం, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నాం, ఆయన ప్రత్యక్షతను పొందుకుంటూ ఉన్నామండి. ఆయనను అనుభవిస్తూ ఉన్నాం. మనం అందరం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. విమోచించబడిన వారు ఆ మాట పలుకుదురు గాక. యెహోవా దయాళుడు. ఇంగ్లీష్లో ఒకే పదం గాడ్ ఈజ్ గుడ్. తెలుగులో ఈ పదానికి 4 పదాలు వాడారు. యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు, యెహోవా ఉపకారి. ఈ 4 పదాలకి కూడా ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ అన్నారు. యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు, యెహోవా ఉపకారి. ఈ 4 పదాలకి ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ అన్నారు. అయితే మన తెలుగులో ఎక్కువ పదాలు ఉన్నాయి, మన తెలుగులో ఎక్కువ పద సంపద ఉంది కనుక ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో ఉత్తముడు, ఉపకారి, దయాళుడు, మంచివాడు ఈ మాటలు వాడారు. ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడాలంటే ఈ 4 వాడం, ఏదో ఒకటే వాడతాం. ఒక వ్యక్తి గురించి ఈ మాటలు ఉపయోగించాలంటే మొదటి మాట వాడతాం, మంచివాడు కదా. ఇంకా ఏం చెప్తాం? మంచివాడు అంటాం. ఇంకేమంటాం? ఉపకారి అంటాం. అయితే వ్యక్తి గురించి దయాళుడు, ఉత్తముడు ఈ మాటలు వాడాం. ఇవన్నీ కూడా మంచితనము, దయాళత్వము, ఉత్తముడు, ఉపకారి ఇవన్నీ కూడా మన తండ్రి అయిన దేవునికే చెందినవి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనుషులకు ఇన్ని పదాలు వాడలేము, మనుషులకు ఇన్ని పదాలు వాడలేము, మనుషులను ఇన్ని పదాలతో కొనియాడలేము. మనం ఆరాధించుచున్న దేవుడు మాత్రమే, మనం ఆరాధించుచున్న దేవుడికి ఇన్ని పదాలు సరిపోతాయి. ఇంకొక పదం ఉంటుంది ఇక్కడ, నహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. నహూము 1వ అధ్యాయం 7వ వచనం ఒకరు చదవండి. నహూము 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు. ఇందాక ఏం చదివించాను మీకు? యెహోవా దయాళుడు. ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా ఉత్తముడు అన్న చోట కూడా గాడ్ ఈస్ గుడ్ అని చదవండి. యెహోవా ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికుంచు వారిని ఆయన ఎరుగును. ఎందుకు ఆయన గుడ్ అయి ఉన్నాడు, ఎందుకు ఆయన ఉత్తముడై ఉన్నాడంటే శ్రమ దినములో మనకు ఆశ్రయం ఇచ్చేవాడు, శ్రమలో ఆశ్రయం కలుగు చేసేవాడు ఆయన. తన నమ్మిన వారిని ఆయన ఎరుగు. ఎంతమంది ఆయన నమ్ముతున్నారో, ఎంతమంది ఆయన విశ్వసిస్తున్నారో, ఎంతమంది ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో ఆయన ఎరుగును.
ఆయన అందరికి తెలుసంట ఆయనకి. దేవునికి స్తోత్రం. శ్రమ దినంలో ఎవరు ఉంటున్నారు? శ్రమలు ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు దుఃఖంలో ఉన్నారు? ఎవరు కన్నీళ్ళు ఉన్నారు? అందరికీ ఆయనకు తెలుసంట. దేవునికి స్తోత్రం. అందరూ నాకు ఎరుగును అని. సాధారణంగా మనం ఒకవేళ కొంతమంది దుఃఖంలో ఉంటే వాళ్ళని గమనించలేము, వాళ్ళ హృదయాన్ని చూడలేము. ఎందుకంటే వాళ్ళు లోపల ఎంతో బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, పైకి మాత్రం మామూలుగా ఉంటారు. వాళ్ళ యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకోలేము, వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోలేము, వాళ్ళ హృదయం మనకి తెలియదు. కానీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు నీ కష్టం ఎరుగును, నీ యొక్క దుఃఖం ఎరుగును, నీ హృదయంలో ఉన్న బాధ ఎరుగును. అందుకే ఆయన ఉత్తముడు. ఆయన ఎవరండి? ఉత్తముడు, దయాళుడు, మంచివాడు, ఉపకారి. ఎందుకంటే నీ హృదయంలో ఉన్న బాధలన్నీ ఎరిగిన దేవుడు నీ శ్రమలో నీకు ఆశ్రయం ఇస్తాడు. కోడి తన పిల్లలను ఆశ్రయించినట్టుగా, పేటు బీటుల్లో బంధ సందుల్లో కుందేలు దాగి ఉన్నట్టుగా దేవుడు నీకు ఆశ్రయం ఇస్తాడు. అందుకే ఈ మాట వాడరిక యెహోవా ఉత్తముడు. పిల్లల్ని అక్కడ పంపాడు. యెహోవా ఉత్తముడు ధ్వని. యెహోవా ఉత్తముడు. కీర్తన 107లో మరొకసారి రండి అక్కడికి. యెహోవా దయాళుడు చదవండి. 107 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అదే మాట మొదటి దినవృత్తాంతములు 16:34 వచనం. మొదటి దినవృత్తాంతములు 16:34 వచనం. చదవండి. దావీదు పలుకుతున్న మాటలు ఇక్కడ ఉన్నాయి. మొదటి దినవృత్తాంతములు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 34 వచనంలో ఆయనను స్తుతించు. దావీదు నోట ఎప్పుడూ వచ్చే మాట యెహోవా దయాళుడు. దావీదు గారే 70 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయసులో దావీదు రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలన చేశాడు. మొత్తం అతని వయసు ఎంత? 70 సంవత్సరాలు. ముసలివాడైపోయినప్పుడు 70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకవేళ మనలో ఎవరైనా వెళ్ళి మైక్ పట్టుకుని వెళ్ళి దేవుని గురించి, దావీదు గారు మీరు ఎన్నో చూశారు, ఎన్నో యుద్ధాలు చూశారు, మీ జీవితంలో ఎన్నో మరి పరిస్థితులను మీరు చూశారు, మరి వీటన్నిటిలో దేవుని గురించి ఒక మాటలో చెప్పండి అంటే దావీదు అంటాడు, నాకు తెలిసి ఇదే మాట వాడతాడు, గాడ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడు. ఆయన నోటి నుంచి వచ్చి ఒకే ఒక మాట, యెహోవా దయాళుడు, యెహోవా ఉపకారి, యెహోవా ఉత్తముడు, యెహోవా మంచివాడు. దావీదును అడిగి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. సాధారణంగా మనలో ఏ మంచి ఉండదు, కానీ మనం మంచివారిగా చెప్పుకుంటాం. దావీదు నేనే మంచివాడిని అని అనలేదు, యెహోవా మంచివాడు అంటాడు. నేను మంచివాడిని కాదని ఎప్పుడో చెప్పుకున్నాడు దావీదు. అతను 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను పరిపాలన చేసినా కూడా, గొప్ప రాజు అయినప్పటికీ, గొప్ప పురములను, గొప్ప పట్టణాలను కట్టిన వాడైనప్పటికీ, గొప్ప యుద్ధముల్లో జయము పొందిన వాడైనప్పటికీ తనెప్పుడు నేను మంచివాడిని అనలేదు. తనేమంటాడు, యెహోవాయే మంచివాడు, యెహోవాయే దయాళుడు, యెహోవాయే ఉత్తముడు అని చెప్పుకున్నాడు. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. దేవునికి స్తోత్రము. ఇర్మియాలో ఇదే మాటలు ఉంటాయి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. 33:11 త్వరగా చదవండి. 11వ వచనం నేను మధ్యలోంచి చదువుతాను. యెరూషలేము 11వ వచనం చదువుతాను. 10, 11 కలిసిపోయి ఉన్నాయి. 11వ వచనం చదువుతాను. యెరూషలేము వీధిలోనే
సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమార్తె స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును. యెహోవాయే మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. నాకేం చెప్పాను? ఉత్తముడిని చూపించాను, దయాళుని చూపించాను. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏమని ఉంది? మంచివాడు, మంచివాడు. ఇది యెరూషలేము గురించి రాయబడిన మాట. ఈ మాట యెరూషలేము గురించి రాయబడిన మాట. ఈ మాట ఇర్మియా కాలంలో యెరూషలేము పాడైపోయింది. శత్రువులు వచ్చి యెరూషలేమును నాశనం చేశారు. యెరూషలేము అగ్ని చేత కాల్చబడిందండి. యెరూషలేము యొక్క దేవాలయం కూల్చబడింది. యవనస్తులను బందీలుగా తీసుకుపోయారు. రాజులు చంపబడ్డారు, ప్రవక్తలు చంపబడ్డారు. యెరూషలేము పూర్తిగా పాడైపోయింది. ఆ టైంలో దేవుడు ఈ యెర్మీయా ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ మంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఉత్తముడైన దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ దయగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు యెర్మీయాతో. ఓ ప్రజలారా, యెరూషలేము కండిషన్ పై వచ్చిన ఉంది. ఎలా ఉంది యెరూషలేము కండిషను? ఇది పాడైపోయింది. దీనిలో నదులు లేవు, నివాసములు లేవు, జంతువులు లేవు అని చెప్పుకొను ఈ స్థలములోనే మనుషులైనను, నివాసములైనను, జంతువులైనను లేక పాడైపోయిన ఈ యూదా పట్టణంలోని యెరూషలేము ఎలా అయిపోయిందంట? నదులు లేవు, మనుషులు లేరు, జంతువులు లేరు. అందరికీ సామెతగా అయిపోయింది. అది అందరికీ హాస్యాస్పదంగా అయిపోయింది. ఇంకా దీంట్లో మరి మనుషులు ఉంటారా? మనుషులు కాదు కదా, జంతువులైనా ఉంటాయి ఇక్కడ. ఇందులో ఒక మొక్క అయినా మొలుస్తుందా? ఒక చెట్టు అయినా మొలుస్తుందా? ఒక గోడ అయినా మళ్ళీ కడతారా? ఒక పెళ్ళైనా జరుగుతుందా? ఒక ఇల్లు అయినా కట్టుకుంటారా? ఇది పాడైపోయింది. అందరూ సామెతగా చెప్పుకునేవారు. సామెత ఏంటంటే, ఎవడైనా విర్రవీగుతున్నాడు అనుకో, ఓ అప్పుడు చూడు యెరూషలేము ఎలా ఉండేదో, ఎలాగైపోయిందో అని సామెత అనమాట. అందరికి హాస్యాస్పదం అయిపోయింది. ఇక దీన్ని ఎవరు కట్టలేరు. మనుషులు కాదు కదా, జంతువులు కూడా ఉండలేవు. నదులు లేవు, పొలం లేదు, పంట లేదు, మొక్క లేదు, ఇల్లు లేవు, పెళ్లి లేదు, ఏదీ లేదు. ఎండిపోయింది యెరూషలేము. ఇంక ఎవరైనా దీన్ని బాగు చేస్తాడా? ఇంకెన్నటికీ ఇది బయటకు వస్తుందా అన్నట్టుగా అయిపోయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పూర్తిగా ఎండిపోయిన జీవితాలతో మాట్లాడుతున్నాడు. పూర్తిగా మూడుబారి జీవితాలతో మాట్లాడుతున్నాడు. నా వ్యాపారం మీకు బాగోదని, నా ఆరోగ్యం మీకు బాగోదని, నా పరిస్థితులకు బాగోదని, నేను అంతా అయిపోయింది అన్నప్పటికీ నేను ప్రకటించుచున్న దేవుడు మంచివాడు. ఆయన ఉత్తముడు, ఆయన ఉపకారి. నేను ప్రకటించుచున్న దేవుడు, నేను ఆరాధించుచున్న దేవుడు ఆయన ఎవరండి? చెప్పుకోండి అందరూ, చెప్పండి. నా దేవుడు మంచివాడు, ఉపకారి. నా దేవుడు దయాళుడు, నా దేవుడు ఉత్తముడు. యెరూషలేమే పాడైపోయింది. ఇక యెరూషలేముని ఎవరు బాగు చేస్తారు? నీళ్లు లేవు. ఇక ఒక చెట్టు అయినా మొలుస్తుందా? ఇంకా అంతగా కాలిపోయింది. ఇప్పుడు మనం ఉక్రెయిన్లో యుద్ధం చూస్తున్నాం. ఎంత చారిత్రాత్మకమైన కట్టడాలు అవి. మొత్తం రష్యా ఏం చేస్తుందంటే ధ్వంసం చేసేస్తుంది. మళ్ళా కట్టబడతాయా? మరలా అక్కడ మనం జన నివాసాన్ని చూస్తామా? ఆ పట్టణాలు, ఆ ప్లేసులు మరలా కనబడతాయి. యెరూషలేము అంతగా యుద్ధంలో పాడైపోయింది. ఇక అది ఎన్నటికీ కోలుకోదు. మనుషులు కాదు కదా, జంతువులు కూడా ఉండరు అన్నట్టుగా అయిపోయింది. అయితే ఉత్తముడైన దేవుడు ఏం చదివించాడో చూడండి. 11వ వచనం మధ్యలోంచి చదువుదాం. యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, యెహోవా పెండ్లి కుమార్తె స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం. ఏది అంత అయిపోయింది? ఆ పట్టణం పూర్తిగా నాశనం అయిపోయింది అనుకున్న ఆ పట్టణంలోనంట దేవుడంట, ఈ మంచి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఈ మంచి దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? మరలా సంతోష స్వరము,
ఆనంద స్వరము యెరూషలేములో నేను వినిపడేలాగా చేస్తానంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. డీజే సౌండ్. వెళ్ళి వచ్చినవాడు ఏం పెడతాం? ఆనంద స్వరం. ఆగరు ఆ మ్యూజిక్, అందరూ ఊగుతూ పనులు చేస్తూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. ఎంత దూరం నుంచి వినబడుతుంది ఆ సౌండ్. ఏం జరుగుతుంది అక్కడ అంటే డీజే పెట్టారు. ఏంటంటే పెళ్ళి, ఏదో సంతోషం జరుగుతుంది అక్కడ. ఇక లేదు అనుకున్న యెరూషలేము, పాడైపోయిన యెరూషలేము. అక్కడ మొక్క కూడా మొలదు, పంట కూడా పండదు, జంతువులు కూడా ఉండరు, మనుషులు రారు, ఇల్లులు కట్టబడవు. కాల్చబడిపోయిన దేశమును దేవుడు మరలా ఏం చేస్తాడంట? మ్యూజికల్ వైబ్రేషన్ చేస్తాడంట. ఆనంద స్వరము, సంతోష స్వరం. ఇల్లులే కట్టుకోరు అక్కడ, ఈ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు మీ పిల్లలు అని చెప్పినాడు. నమ్మండి. హల్లెలూయా. పెండ్లి కుమారుని స్వరం, పెండ్లి కుమార్తె స్వరం. ఆ రోజుల్లో పెళ్లి కుమారుడు తీసుకొచ్చేవారు అన్నాడు ఆ ఊరి మీద. అందరు చూసేవారు మ్యూజిక్స్ తోటి అన్నమాట, బ్యాండ్. ఇక ఎందుకు మూడైపోయింది యెరూషలేము అనుకున్న దానిలో తిరిగి పెళ్లిళ్ళు చేస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందా. తిరిగి గృహాలు కడతానంటున్నాడు, తిరిగి నదులు పారజింపు చేస్తాను, తిరిగి అక్కడ మనుషులు నివాస స్థలంగా చేస్తాను, తిరిగి కడతాను, తిరిగి ఆశీర్వదిస్తాను. ఎందుకనంటే యెహోవా మంచివాడు. ఎవరండి? మంచివాడు. యెహోవా ఉత్తముడు. నేను చాలాసార్లు చెప్తాను, మన జీవితాలు ఎంత పాడైపోయినాయో, మన జీవితాలు ఎన్ని ముక్కలైపోయినాయో అవన్నీ తీసుకొచ్చి ప్రభువుకి అప్పగించాను. ఆయన మంచివాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వీకరిస్తాడు. పాడైపోయిన నీ జీవితం, మోడైపోయిన నీ జీవితం, పనికిరాని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో, ఆయనకు సమర్పించుకో. ఆయనకు నిన్ను నువ్వు మరి అర్పించుకున్నప్పుడు తిరిగి కడతా. నమ్ముతున్నారు ఈ మాట? ఆమె ఏం చెప్పండి? దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఆయన తిరిగి కట్టే దేవుడు. ఆయన తిరిగి కడతాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడిని కలిగి ఉన్నాము, ఉత్తముడిని కలిగి ఉన్నాం, ఉపకారిని కలిగి ఉన్నాము, దయాళుని కలిగి ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఆయన వంటి దేవుడి భూమి మీద లేనే లేరు. పాడైపోయిన ఆ జీవితాన్ని తిరిగి కట్టడం. మొదటిది దినవృత్తాంతాల్లో చూపించింది, అది ఎవరిదంటే డేవిడ్ లైఫ్ అన్నమాట, దావీదు జీవితం. ఈ పట్టణము దావీదు ప్రజల గురించి. దావీదును దీవించిన దేవుడే, దావీదును కట్టిన దేవుడే దావీదు ప్రజలను కూడా కడుతున్నాడు. అందుకనే మార్పు లేని వాడు అని చెప్పాను ఫస్ట్ లో. మార్పు లేని వాడు ఆయన ఎప్పుడు కడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు కడుతుంటాడు. ఈ రోజున మీ దుఃఖములు ఏమై ఉన్నాయి, మీరు ఎక్కడైతే మోడు బారిపోయి ఉన్నారు, ఏదైతే మీ జీవితంలో ఇక అవ్వదు అని మనుషులు అంటున్నారు. ఒకవేళ డాక్టర్లు అనొచ్చు అవ్వదని, ఒకవేళ మరి నీ వీడికి పైకి రాలేడని అనొచ్చు, వీడు తిరిగి కట్టబడాలి, ఆ ఇల్లు తిరిగి కట్టబడదు, ఆ ఇల్లు ఆ కుటుంబం తిరిగి కట్టబడదని ఎవరైనా స్టాంప్ వేసేయచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, మరలా నేను దర్శిస్తాను. దేవునికి స్తోత్రం. ఆనంద స్వరం నీ కుటుంబంలో వినపడేలా, ఆనంద స్వరం నీ ఉద్యోగంలో వినపడేలాగా, ఆనంద స్వరం నీ జీవితంలో వినపడేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. నమ్మండి. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా సంతోషమును కలుగు చేసే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈరోజు ఈ ఉదయం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో మోడి బారిన ప్రతిదీ ప్రభు పాదాల దగ్గర పెట్టండి, ప్రభుకి అప్పగించుకోనండి. యెరూషలేమును కట్టిన దేవుడు మిమ్మల్ని తిరిగి కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు. మంచివాడు. ఈ మంచివాడు అసలు ఎలా చేస్తాడు మంచి పనులు? ఆయన మంచి పనులు ఏంటి? ఆయన మంచిని మనం ఎలాగ అర్థం చేసుకోగలం? ఆయన మంచి చేస్తేనే కదా ఆయనకి ఏం చేస్తాం? కృతజ్ఞతాస్తుతులు చేస్తాం. ఆయన మంచి పనులు ఎలా ఉంటాయో ఇదే అధ్యాయంలో ఉన్నాయండి. కొన్ని నేను చూపిస్తాను. ఆయన మంచి పనులు ఎలా చేస్తాడు, ఏ ఏ రూపాల్లో చేస్తాడు.
107 కీర్తన 7వ వచనం చదువుదాం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రము. ఏ త్రోవ అంట? ఈ మంచి దేవుడు చేసే పనుల్లో మొదటి పని ఏంటంటే చక్కని త్రోవ. ఏ త్రోవ? చక్కని త్రోవను చూపించే దేవుడు. దీన్నే గాడ్స్ వే అంటారు. హల్లెలూయా. మన మార్గాలు ఉంటాయి, మన సొంత స్వయంకృతాలు ఉంటాయి, దేవుని మార్గం కూడా ఉంటుంది. మన మార్గాలు ఎలా ఉంటాయి? 4వ వచనంలో ఉంది. మన మార్గాలు ఎలా ఉంటాయి? మన దారులు ఎలా ఉంటాయి? మనం ఎన్నుకున్న ఎలా ఉంటాయంటే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. అరణ్యంలో ఎడారి త్రోవలో ఏం చేస్తున్నారంట? తిరుగులాడు. మనం ఎన్నుకున్న దారులు ఎలా ఉంటాయి? తిరుగులాట. అరణ్యంలో, అరణ్యం అంటే అడవిలో గమ్యం తెలీదు, దారి ఏంటో తెలీదు. ఎటు వెళ్తే బయటపడతామో, ఎటు వెళ్తే ప్రమాదంలోకి వెళ్ళిపోతామో తెలీదు, ఎటు వెళ్తే అడవి లోపలికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. మాటలు కాదు అరణ్యంలో ఉండడం అంటే. తిరుగులాడుతూ ఉంటాం. ఏం చేస్తారు? అరణ్యమందలి రోవలాగా ఉంటాయి మన అన్ని, తిరుగులాడటం ఉంటుంది. అయితే ఈ మంచి దేవుడు, ఈ దయాళుడు తన త్రోవ చూపిస్తాడంట. ఇన్ ఏ గాడ్స్ వే, దేవుని మార్గం చూపిస్తాడు. ఎక్కడ చూపిస్తాడు? అరణ్యంలో. త్రోవ దగ్గరికి నువ్వు వెళ్ళలే, నువ్వు తిరుగులాడుతున్నావు. అయితే ఆ త్రోవని నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఏం చేయాలో తెలియదు, ముందుకెళ్ళాలో తెలియదు, వెనక్కి రావాలో తెలియదు. ఆయన దారిని వేస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం చెప్పాలి. అమ్మగారి విషయంలో ప్రాబ్లం బయటపడిన తర్వాత డాక్టర్ని కలిసాం. వారు 3,50,000 అడిగారు. అమ్మో ఇంత డబ్బు కట్టలేం కదా అని వేరే పక్క వేరే హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన 2,50,000 చెప్పాడు. 5 కిలోమీటర్లకి ఎంత తగ్గింది? ₹1,00,000 తగ్గింది. మనం ఏమనుకుంటాం? ఇక్కడే బెటర్, ఇక్కడని ఇక్కడ చేసి అయ్యో ఓకే నేను 1,00,000 తగ్గింది కదా అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాం. రేపు ఆపరేషన్ అని చెప్పి ఈరోజు ఏం చేశాడంటే సర్జికల్ ప్రొఫైల్ అంతా చేయించాలి. ప్రొఫైల్ అంతా చేయించి ఆ రోజు 16,000 ఎంత అయింది మొత్తం. ప్రొఫైల్ అంటే అన్నిటి బాడీ కండిషన్ ఎలా ఉంది అన్నీ చేయిస్తారు. వెళ్ళి అవి పట్టుకుని వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం వెళ్ళాం. డాక్టర్ గారు ఒక మాట అన్నారు. ఏమనంటే ఓపెన్ చేస్తాము, ఆపరేషన్ చేస్తాము, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే మధ్యలో ఆపరేషన్ ఆపేద్దాం అన్నాడు. ఆ మాట ముందు చెప్పలేదు మనం. సరే నేను ఓపెన్ బయటకు వచ్చాను. బయటకు వచ్చి బాబాయ్ ఉన్నారు నా పక్కన, బాబాయ్ గారితో అన్నాను, ముందు చెప్పలేదు ఆ మాట. ఓపెన్ చేసి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఎక్కువైతే నేను క్లోజ్ చేస్తాను అంటాడు ఏంటి అని అంటే, బాబాయ్ అంటారు వీళ్ళు అలాగే చెప్తారు డాక్టర్లు, ఎందుకైనా మంచిదని ఒక మాట చెప్పి ఉంచుతారు, బాగోకపోతే మాత్రం ఇన్ఫెక్షన్ ఎక్కువైతే ఆయన మాత్రం ఏం చేస్తాడు, మరి ఎప్పటికైనా చేయించేది కదా, నువ్వు ఏం అనుమానాలు పెట్టుకోకు అన్నారు. సరే ₹1,00,000 అడ్వాన్స్ కట్టాలన్నారు. కార్డు తీసాను. కార్డు చేయడానికి పే చేస్తున్నాను. పక్కన ఒకరు డబ్బులు కట్టేస్తున్నాను. ఇంకా ఒక నిమిషంలో డబ్బులు కడుతున్నాను. పక్కన ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే మా అమ్మగారికి ప్యాంక్రియా ప్రాబ్లము, డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తానన్నారు, ఓపెన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయిందని చెప్పి ఆపరేషన్ మధ్యలో ఆపేశాడు ఆయన అని వాళ్ళ అమ్మగారి ప్రాబ్లం ఎవరికో చెప్తున్నాడు ఒక ఆయన. నేను లోపల ఉన్నది ఎక్కడ వినపడుతుంది? లోపల ఆల్రెడీ చెప్పాడు, ఆల్రెడీ ఇక్కడ జరిగింది. వెంటనే కార్డు జేబులో పెట్టేసుకున్నా. జేబులో పెట్టుకున్నా, గుండె జారిపోయింది. ఏమి ఇది మధ్యలో ఆపరేషన్ ఆపేస్తే ఒకటి కోసిన పొట్టను ఇంకొకటి ముట్టుకోడు, ఇంకా ఏమైపోతుంది. డబ్బులు ట్రాన్స్ఫర్ ఇంకా అవ్వలేదు. ఉదయం 9 గంటలకు ఆపరేషన్ అంటున్నారు కనుక 8 గంటలకు వచ్చి డబ్బులు కడతానండి అన్నారు. అదే ఇప్పుడే కదా కడతానన్నారు. కాదండి డబ్బులు పడలేదు. అయితే ఫైల్ ఇచ్చేయండి అన్నాడు. 16,500 ఎంత అయింది. ఫైల్ ఇచ్చేసాడు, సర్జికల్ కార్డు ఇచ్చేసాడు.
వెనక్కి వచ్చాను. ఆడు కబుర్లు పెడతాను, పావు గంటకైనా రాడే. బయట కూర్చున్నాను, ఆడితో వివరాలుగా అడుగుదామండి. పావు గంట తర్వాత వచ్చాడు. వచ్చి ఇందాక ఏదో అంటున్నారు కదండి, ఏంటంటే సేమ్ మనలాంటి ప్రాబ్లమేనంట అమ్మగారు. మనలాంటి ప్రాబ్లమే, ఆపరేషన్ చేశారు, ఆపరేషన్కి సూట్ అవ్వదని అన్నారు, మళ్ళీ క్లోజ్ చేసేసాడు, మందులు ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పాడు. అమ్మగారు అంటారు, ఎన్ని డబ్బులను ఖర్చు పెడతారు, మళ్ళీ వేరే డాక్టర్కి వెళ్తే మళ్ళీ వేరే డాక్టర్ మళ్ళీ టెస్టులు చేయించాడు, చేయించే అంటారు. అమ్మగారు రెడీ అంటుంది, ఆవిడ యుద్ధానికి సిద్ధం చేసేటట్టు. నేను మాకు డబ్బులు అయిపోతున్నాను, ఆవిడ బాగా ఇస్తాను. బాబాయ్ అంటారు, మూవ్ అంటారు. మధ్యలో నేను ఒక్కడిని ఉండిపోయాను, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది చిత్తం కదా, అందుకే 2 సార్లు నాకు వినిపించు. సరే రేపు దాకా టైం ఉంది కదండి, ఆలోచించుకున్నాను, నడండి నేను అందరినీ సరే చెప్పి తీసుకొచ్చి మళ్ళా 3,50,000 దగ్గరికి వెళ్ళాను. దేవుడు ఎందుకు అలాగే వెళ్ళమంటాడు. ఆయన క్రిస్టియన్ అని తెలిసింది, సర్జన్ కళ్యాణ్ సారు, చాలా వండర్ఫుల్ ఆన్కాలజీ సర్జన్ అనమాట, దేవుని బిడ్డ. ఆయన క్రిస్టియన్ అని తెలియగానే మన క్యాస్టే కదా మరి, క్రిస్టియన్ అంటే ఏంటి, మన క్యాస్టే, మన కులం. వెంటనే వెళ్ళిపోయి మరి ప్రైజ్ నాట్ చెప్పేసాను ఫస్టే. నాకు అర్థమైపోయింది, ఇదెవడో క్రైస్తవుడు నేను తెలుసుకుని వచ్చాడు. సాయంత్రం వాళ్ళ అబ్బాయి కదా. మరి ఏం చేశారు అంటే, సార్ మరి 3,50,000 నేను కట్టుకోలేను సార్, మరి ఇది RX3లో అవ్వదు, అంత డబ్బు RX3 ఇవ్వదు. వెంటనే పక్కవాడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మళ్ళీ ఇంకో 1,00,000 పెంచాడు. వాళ్ళు ఆపరేషన్కే 3 లక్షలు, మెడిసిన్కి 1,00,000 అవుతుంది, మొత్తం ఎంత 4,50,000 పెరిగిపోయింది. మళ్ళీ ఏంట్రా బాబు అక్కడ చేంజ్ చేసిన. అలాగే ఉంటుందంటే తిరిగాడడం అంటే చెప్తున్నా, 4,50,000 పెరిగిపోయింది అండి, 1,00,000 పెరిగిపోయింది. ఆ రోజు మేము చెప్పింది సర్జరీ కోసమేనండి, మెడిసిన్కి 1,00,000. మరి ఏంటి సార్ మేము ఏం చేయాలి? పక్క ఎవరికో ఫోన్ చేశాడు, ఆయన మేనేజర్ అంటే వచ్చాడు. వీళ్ళు కొంచెం డబ్బులు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, దేవుని సేవ అది చేస్తుందంట ఆవిడ. RX3లో ఎంత వస్తే అంతలాగి మిగతాది ఖర్చు పెట్టాను, దేవునికి స్తోత్రం. అక్కడ RX3లో 2,50,000 లాగారు, నాకు 2,00,000 వేసాను. ఎంత వేసారు బిల్లు నాకు? దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? అక్కడికి వెళ్తే నేను ఆపరేషన్ అవ్వకపోను, కొత్త కోసం మళ్ళీ కుట్టేది అనమాట. 2,00,000 పోను, 2,50,000 పోను, మెడిసిన్కి ఇంకో 1,00,000 ఆగుతాడు. ఆఖరి క్షణంలో కూడా చేయి పట్టుకొని వెనక్కి తీసుకొస్తాడు అన్నమాట. అరణ్యంలో త్రోవ వేయడం అంటే అది తిరుగాడుతున్న టైంలో దారి దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆ త్రోవే నీ దగ్గరికి వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ప్రభు యేసు త్రోవలో ఆపరేషన్ సక్సెస్గా జరిగింది. డబ్బులు కూడా నాకేమైంది, దేవుడు తగ్గించాడు. 2,50,000 నాకు పుట్టించాడు వేరే విధంగా. ఎంత గొప్ప దేవుడు! అందుకే యెహోవా దయాళుడు. ఆయన దయాళుడు అని ఎలా చెప్పగలమంటే ఆయన త్రోవను బట్టి. ఆ త్రోవ ఎవరో కాదు, నేనే అంటాడు. త్రోవ నేనే, యేసే ఆ త్రోవ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసే మార్గం అండి. ఆ త్రోవ కలుగు చేసేది ఎవరో కాదు, ఆయనే మార్గంగా వచ్చేస్తాడు. ఈరోజు చాలా సందర్భాల్లో మనకి ఏం తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఇలాంటి పరిస్థితులు, కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కోలేము. ఎదుర్కొన్నవి కాదు, ఎక్స్పీరియన్స్ చేసినవి కాదు. తిరిగాడుతుంటాం, అరణ్యంలో తిరిగినట్టుంటాం. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని నమ్మినట్లయితే, ఆయన వైపు తలెత్తి ప్రార్థన చేసినట్లయితే ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను సరైన మార్గంలో, అరణ్యంలో ఏం చేస్తాడంట, వారు నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను వారిని నడిపించి. హల్లెలూయా. ఇలాగుంటే మన ఇంటికి మనం రాము, మన నివాసానికి మనం రాము, వచ్చే పరిస్థితి ఉండదు. అరణ్యంలోనే తిరుగుతూ ఉంటాం. అలా ప్రభు చక్కని త్రోవ చూపించే దేవుడు అండి, ఎంతో గొప్ప దేవుడు. అందుకని ఆయన మార్గాలను బట్టి ఆయన దయాళుడని మనం అర్థం చేసుకోవాలి, ఆయన మంచివాడని అర్థం చేసుకోవాలి, ఆయన ఉత్తముడు, ఆయన ఉపకారి అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన త్రోవలేదు. ఈరోజు ఎవరైనా కూడా
ఏం చేయాలో అని తెలియని పరిస్థితిలో ఉంటే ఒక్కసారిగా మోకాళ్ళు వేసి ప్రభువుని అడిగేయండి అంతే. అయ్యా, నేను చాలా త్రోవలు వెతుకుతున్నాను, ఎక్కడ బయటపడలేకపోతున్నాను, నువ్వు బయటకు తీసుకొచ్చేది నీ ఒక్కడమే, నీ త్రోవ చూపించు ప్రభు అని అడిగినప్పుడు ఆయన మార్గాలు ఏం చేస్తాడంటే తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రము. చక్కని ఆయన చెప్పుకుంటాడు, నేనే మార్గాన్ని. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యం. There is no other way other than Jesus Christ. మరొక మార్గము లేదు. యేసు క్రీస్తునకు మించిన మార్గమేది లేదండి. నేను మీకన్నా వయసులో చాలా చిన్నోడు అయి ఉండొచ్చు, కానీ నేను ఎన్నో అనుభవాలు చూశాను. చిన్నప్పటి నుండి ప్రభువుని చూస్తూనే పెరిగాను. మరి మీరు మధ్యలో మారి ఉండొచ్చు, కానీ చిన్నప్పటి నుండి ప్రభువుని చూస్తూనే పెరిగాను. ఆయన ఎంత మంచివాడు, ఆయన ఎంత ఉపకారం నాకు తెలుసు. నేను ప్రతిదీ ప్రభు నాకు అనుభవంగా నేర్పించాడు. మామూలుగా మాటలు, చదివిన మాటలు చెప్పుకోవడం వేరు, అనుభవంగా చెప్పుకోవడం వేరు, అనుభవించి చెప్పడం వేరు. ఆయన మహిమలు ఎన్నో. ఎడారిలో తన మార్గమును మనకేం చేస్తాడు? చూపిస్తాడు. నేనే మార్గం. యేసు మార్గమే యథార్థ మార్గము, యేసు మార్గమే జీవ మార్గము, యేసు మార్గము శాంతి మార్గం, కల్వరి మార్గము, పరలోక మార్గము, నిజమైన మార్గము. యాకోబుకే ఎటు తోచట్లేదు, ఏం వెళ్ళాలి, తల్లిదండ్రులు విడిచి పారిపోతున్నాడు, ఒక రాయిని తలనిండిగా చేసుకొని పడుకున్నాడు. మార్గమైన యేసు నిచ్చెనగా అక్కడికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ నిచ్చెన యేసు ప్రభు, ఆ మార్గం యేసు ప్రభు నిచ్చెన దిగి వచ్చాడు. నువ్వు ఏం చేయాలో తోయని పరిస్థితిలో నిచ్చెనగా ఆయన మార్గాన్ని చూపించి ఎక్కిస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఆగాధంలో నుంచి, ఆ శ్రమలోంచి, ఆ శోధనలోంచి మనల్ని ఎక్కించగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుడు ఆయన త్రోవలను బట్టి ఆఖరిగా నేను చెప్పి ముగిస్తాను. 19వ వచనం. ఆయన దయాళుడని ఎలా చెప్తాం? 19వ వచనం. కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసి, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించి, వాక్కు పంపి అనే మాట. ఇందాకది ఏంటి? ఆయన త్రోవ. ఇప్పుడుది ఆయన వాక్. గాడ్స్ వే, గాడ్స్ వర్డ్. ఆయన వాక్. దేవుడు సమయం వచ్చినప్పుడు, నీవు మొక్కినప్పుడు తన దారి చూపిస్తాడు. తన మాట ఎంతో శక్తివంతమైన ఆ వాక్కు పంపి నిన్నేం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. అగాధంలో నుంచి నిన్ను పైకి తీసుకొస్తాడు ఆ మాట. అందుకే ఆయన దయాళుడు, అందుకే ఆయన మంచివాడు అని నేను మీకు చెబుతున్నాను. ఆయన మాట, ఆయన త్రోవ చూపించే దేవుడు. ఆయన మాట ఎంత గొప్ప శక్తివంతమైందంటే, లాజరు బయటకు రానప్పుడు సమాధిలోంచి లాజరు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే శతాధిపతిగా ఆయన మాట పవర్ ఎంతో తెలుసు. అయ్యా, మీరు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాదు, నా సేవకుడు మంచం మీద ఉన్నాడు, చావు సిద్ధమై ఉన్నాడు, మాట మాత్రము సెలవు. నీ మాట చూపించు. ఏంటంట? మాట. నువ్వు రానవసరం లేదు ప్రభా, నా ఇంటికి నువ్వు రావడానికి నేను యోగ్యుడని కాదు, అయితే మాట మాత్రం సెలవు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం కలిగిన వాడిని నేను చూడలేదంటాడు. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంత విశ్వాసం కలిగిన వాడిని అంటే చూడలేదు. మాట. ఆయన అరణ్యంలో దారి చూపిస్తాడని, తన మాటను పంపించి మనలను మరి తన వాక్కు చేత తన కార్యాలు చేస్తాడని నమ్మండి. యెహోవా దయాళుడు. చెప్పండి, యెహోవా దయాళుడు, మంచివాడు, ఉపకారం. ఆయన చేత విమోచించిన ప్రతి వారు కూడా, ఆయన మేలు పొందిన ప్రతి బిడ్డ కూడా ఏం చెప్పాలంటే కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. మన జీవితాంతం చెప్పుకున్నా కూడా ఆయన రుణం తీర్చుకోలేం. ఎందుకంటే తన వాక్కు పంపి, తన మార్గాలు తెరిచి
ఈ మంచి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. ఈ రోజున ప్రభు వాక్కు నీతో మాట్లాడు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి అగాధంలో ఉన్నా కూడా తన మాటను నమ్ముకో. దేవునికి స్తోత్రం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వాడు బ్రతుకుతాడు. దేవుని మాట చాలు, నీ మాట చాలయ్యా, నీ దారి చాలయ్యా, నీ త్రోవ చాలయ్యా, నేను ఆస్వాదించబడతాను. కనుక ఎంత ఎండిపోయిన జీవితాన్నైనా ఆయన చిగిరింపు చేయాలి. ఆ మంచి దేవుడు మీ జీవితాల్లో అనేక కార్యాలు చేసి మిమ్మల్ని ఆస్వాదించుకుంటాను. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మా పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. నీవే మాట్లాడి ఉన్నావు, యెహోవా దయాళుడు అని. కొన్ని చోట్ల మంచివాడని రాయబడింది. ఎందుకనగా నువ్వు మంచివాడు. పాడైపోయిన యెరూషలేమును, అక్కడ ఆనందము సంతోషము లేని ఆ స్థలాన్ని, ఎన్నో అందరి చేత నిందలు అవమానములు పడుతున్న ఆ స్థలాన్ని తిరిగి కట్టడానికి నువ్వు ఇష్టపడ్డావు తండ్రి. తిరిగి కట్టావు. పెళ్లి కుమార్తె స్వరం, ఆనంద స్వరాన్ని అక్కడ వినిపింపు చేసు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను తిరిగి కట్టండి. 3 బారి ఉన్నాను అయ్యా, నన్ను చిగిరింపు చేయండి. ఆనందం నా హృదయంలో లేదు, ఆనందము దయచేయండి. నా కుటుంబంలో ప్రభు గొప్ప సంతోష సునాదములు మోగడానికి సహాయం చేయండి. నువ్వు వ్యాపారంలో బాగాలేదు, పనిలో బాగాలేదు, ఉద్యోగంలో బాగాలేదు, ఆరోగ్యంలో బాగాలేదు, పాడైన పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభు. ఇంకా వాడు లేస్తాడా అన్నట్టుగా నా పరిస్థితి, ఇంకా వాడి జీవితంలో కార్యాలు జరుగుతాయా అన్నట్టు అయింది ప్రభు. అయితే నైనా యెరూషలేమును నైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. కారణం నువ్వు మంచివాడు. నన్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. నీ యొక్క త్రోవలు నైనా నేను ఏం చేయాలో, ముందుకు వెళ్ళాలో, వెనక్కి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో తెలియని ప్రభా, అరణ్య ప్రయాణంలో ప్రభా నీ త్రోవ తెలుస్తావు తండ్రి. దేవానికి స్తోత్రం. నీ కృప ఎంతో గొప్పది, నీ మార్గాలు ఎన్నో గొప్పవి ప్రభా. ఈ రోజున ప్రభా అయ్యా నీ మాట కూడా ప్రభా ఎంతో గొప్పది. నీ మాట చేత, నీ త్రోవల చేత ప్రభా నీ బిడ్డలు నడిపించి ఆశీర్వాదకారంగా చేయమని ఆయన ఉపకారి, మంచివాడ, దయగలిగిన దేవానికి స్తోత్రాలు. తమ్ముడానికి స్తోత్రాలు తండ్రి. నాయన నీకు వందనాలు. నీ బిడ్డల జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయండి. నీవు చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా చేయండి. వాక్యాన్ని ముద్రించిన యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం జరిగిన గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.